హాయ్ ఫ్రెండ్స్. నేను రూబిక్ క్యూబ్ నేర్చుకోవాలంటే నేను చెప్పాను కదా కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయనేసి, వాటిని నేను ఈరోజు చెప్తాను ఫస్ట్ వీడియోలో. ఈ స్టెప్స్ కానీ నేర్చుకుంటే నెక్స్ట్ మనం వైట్ని మ్యాచ్ చేయడం, నెక్స్ట్ సెకండ్ స్టెప్కి వెళ్ళడం, నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వెళ్ళడం అలా చెప్తానమాట. ఫస్ట్ నేర్చుకోవాల్సిందే అంటే ఫస్ట్ ఈ వైట్ని మ్యాచ్ చేద్దాం. ఫస్ట్ ఈ పైన ఉంది కదా ఆ లేయర్ మిగతా అన్నీ వదిలేయండి. కలర్స్, ఈ సైడ్ కలర్స్, ఈ సైడ్ కలర్స్, ఈ సైడ్ కలర్స్ అంతా వదిలేయండి. ఫస్ట్ మీరు వైట్ చేయడం నేర్చుకోండి. దానికోసమని చిన్న ఫార్ములా చెప్తున్నాను. వైట్ ఒక్కటి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వైట్ మనకి పైన ఉంది, మిడిల్లో ఉంది, ఎక్కడ ఏం లేవు. సో ఇప్పుడు నేను చెప్పే ఒక ఫార్ములా ఏమంటే, ఈ ఈ పార్ట్లో ఉంటే 1 2 3 4 5 ఈ ప్లేసెస్లో ఉంటే ఈ ప్లేస్కి వెళ్తాయి అన్నమాట. ఇక్కడుంటే ఈ కార్నర్లో ఉంటే ఇక్కడికి వెళ్తుంది, ఈ కార్నర్లో ఉంటే ఇక్కడికి వెళ్తుంది, ఈ కార్నర్లో ఉంటే ఇక్కడికి తీసుకెళ్ళచ్చు, ఈ కార్నర్లో ఉంటే ఇక్కడికి తీసుకెళ్ళచ్చు, ఈ కార్నర్లో ఉంటే ఇక్కడికి తీసుకెళ్ళచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఈ 3 ప్లేసెస్కి మనం ఫస్ట్ వైట్ని పైది మ్యాచ్ చేయాలంటే ఈ ప్లేసెస్కి తీసుకురావాలన్నమాట. ఈ 5 ప్లేసెస్ ఇది ఆల్రెడీ వైట్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి దీన్ని చెప్పడం లేదు. ఎక్కడుంటే ఏమంటే కొద్దిగా జస్ట్ స్టెప్ మారుతుంది, అది చెప్పిస్తాను. ఫస్ట్ నేనేం చెప్పాను, ఇక్కడ ఏం లేవు కాబట్టి ఆల్రెడీ జస్ట్ దీన్ని రైట్కి తిప్పుకుంటే చాలన్నమాట, ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడుంటే ఏం చెప్పాను నేను, ఇక్కడికి తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడికి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి, జస్ట్ దీంట్లో ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు మనం అనమాట. మిడిల్లో ఉంటే రైట్ అయినా తీసుకెళ్ళచ్చు, లేదంటే లెఫ్ట్ అయినా తీసుకెళ్ళచ్చు. మనం కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి లెఫ్ట్కి తీసుకెళ్దాం. నెక్స్ట్ ఇంకొకటి దీంతో పాటు ఇంకో ఫార్ములా చెప్పేస్తాను. ఒకవేళ సపోజ్ రైట్లో ఇక్కడ కానీ వైట్ ఉంటే, రైట్లో ఉంటే దీన్ని లెఫ్ట్కి తీసుకెళ్ళిపోవాలి. మనం ఈ లేయర్ని కిందికి తీసుకురావాలి. ఏ లేయర్కి అయితే కావాలో ఆ లేయర్ కిందికి తీసుకోవాలి. సపోజ్ లెఫ్ట్లో ఇక్కడ వైట్ ఉంది, సో మనకి ఇక్కడ వైట్కి కావాలి. సో మనం ఏం చేస్తాం, ఈ లేయర్ని ఫస్ట్ దీన్ని రైట్కి తిప్పుకుంటాం, ఈ లేయర్ని కిందకి తెచ్చుకుంటాం, మళ్ళీ దీన్ని బ్యాక్ చేస్తాం అనమాట. ఇది చిన్నది సింపుల్గా గుర్తుగా ఏమంటే, రైట్ ఉంటే లెఫ్ట్ తిప్పుకుంటాం, ఒకవేళ లెఫ్ట్లో ఉంటే రైట్కి తిప్పుకుంటాం. ఎందుకంటే ఈ లైన్ కిందకి తీసుకురావాలి కాబట్టి, ఈ లేయర్ని కిందకి తీసుకురావాలి కాబట్టి. సో ఇది సింపుల్ స్టెప్స్ అనమాట. సో ఇప్పుడు మిడిల్లో ఉంటే ఏం చేయాలి చెప్పాను. ఇక్కడ ఉంటే అయితే లెఫ్ట్కి తీసుకొస్తాం, ఇక్కడ ఉంటే రైట్కి తీసుకొస్తాం. మిడిల్లో ఉంటే సో జస్ట్ లెఫ్ట్కి తిప్పి నీకు ఎక్కడికైతే కావాలో ఆ లేయర్ని మాత్రమే కిందకి తీసుకురా, మళ్ళీ ఈ లేయర్ బ్యాక్ చేయి. అప్పుడేమవుతుంది, నీకు మిడిల్ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉంటే ఏం చేశాను, జస్ట్ లెఫ్ట్కి తిప్పుకున్నాం, ఈ లేయర్ కిందకి తీసుకొచ్చాం, దీనిపైకి తీసుకెళ్ళిపోయాం. నెక్స్ట్ ఈ పార్ట్ని, ఈ లైన్ వదిలేయండి, పై లైన్ మాత్రం వదిలేయండి. ఈ 3 లైన్స్ ఈ 2 లైన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. జస్ట్ లెఫ్ట్కి తిప్పానా. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటే ఎక్కడికి తీసుకెళ్ళచ్చు, కానీ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ దాన్నే ఒక టర్న్ చేసుకుందాం. సో ఇక్కడ ఎట్లా బ్లాంక్గా ఉంది, జస్ట్ మనం సింపుల్గా ఏం చేయొచ్చు, డైరెక్ట్గా తిప్పేయచ్చు అనమాట. జస్ట్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇలా తిప్పాను, ఇక్కడ ఏం లేవు. నెక్స్ట్ ఇలా తిప్పాను, ఇక్కడ ఏం లేవు. నెక్స్ట్ ఇక్కడ తిప్పాను, ఏం లేవు. సో ఉంటే ఈ లేయర్లోనూ ఉండాలి, లేదంటే కింద లేయర్లో ఉండాలి. సో ఫస్ట్ ఈ లేయర్లో ఉండేటివి చెప్తాను. ఈ లేయర్లో ఉంటే ఏం చేయాలి, ఈ లేయర్లో అయితే ఏం లేవు కాబట్టి, ఈ లైన్లో ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా పైకి తిప్పేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ ఉంటే మ్యాటర్ వేరేగా ఉండేది, వేరే విధంగా చేయొచ్చు, కానీ ఇక్కడ లేదు కాబట్టి మీరు డైరెక్ట్గా పైకి తిప్పేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ వైట్ వచ్చింది, మనకు ఆ వైట్ ఎక్కడికి కావాలి, నేనేం చెప్పాను, ఇక్కడ ఉంటే ఇక్కడికి తిప్పుకోవచ్చు. సో మన ఫార్ములా ఏంటి, లెఫ్ట్ ఉంటే రైట్కి తిప్పుకోవడం, మళ్ళీ బ్యాక్, అంతే బ్యాక్. ఇక్కడ ఉంటే ఏం చెప్పాను, లెఫ్ట్లో ఉంటే రైట్కి తిప్పుకున్నాం, ఏ లేయర్ అయితే కావాలో అది ఫ్రంట్కి తీసుకున్నాం, మళ్ళీ దీని బ్యాక్, అంతే. నెక్స్ట్ ఇలా తిప్పుదాం, ఏం లేవు. నెక్స్ట్ దీన్ని తిప్పుకుందాం, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఎక్కడుందో ఆ లేయర్ని ఒక్కసారి ఫ్రంట్కి తిప్పి దాన్ని ఆపోజిట్లో ఇక్కడ కిందకి తీసుకెళ్ళిపోవాలన్నమాట. ఈ రోలోనే కిందకి తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేస్తుందంటే అది పైకి మనకి ఫ్రంట్ వ్యూలోకి వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రంట్ వ్యూకి వచ్చిన దాని తర్వాత మళ్ళీ సేమ్, ఇప్పుడు మనకి ఇక్కడికి వస్తే ఏం చేయాలి, రైట్, బ్యాక్, అప్, మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా తిప్పుకుందాం, ఇక్కడ తిప్పుకుందాం, ఏం లేవు. సో ఇక్కడ కింద ఉన్నాయి. సో కింద ఉంటే ఏం చేయాలి, మనకి ఎక్కడైతే బ్లాంక్ ఉందో ఆ బ్లాంక్ కింద కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి. దాన్ని మ్యాచ్ చేసుకొని అదే లేయర్ని ఒకసారి తిప్పి మళ్ళీ ఒక 2 టైమ్స్ తిప్పామంటే అది ఫ్రంట్ వ్యూకి వచ్చేస్తుంది. ఫ్రంట్ వ్యూ వచ్చిన తర్వాత అంటే బ్యాక్ చేయండి, ఈ లేయర్ని బ్లాక్, జస్ట్ ఫ్రంట్ వ్యూకి తెచ్చుకోవడం కోసమే దాన్ని తిప్పుతాం, అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో ఈ లేయర్నైనా తిప్పుకోవచ్చు, లేదంటే జస్ట్ ఈ లేయర్ని ఇట్లా మూవ్ చేసామంటే
మనకి ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చెప్పాను, ఇక్కడ ఉంటే ఇక్కడికి వస్తుంది. సో దీన్ని ఏం చేయాలి, జస్ట్ రైట్ ఉంటే ఏం చేయాలి, ఫస్ట్ లెఫ్ట్ టర్న్, దీని బ్యాక్ ఇలాగనమాట. సో రైట్ ఉంటే ఏం చేయాలి, లెఫ్ట్ తిప్పుకోవాలి, మళ్ళీ ఎక్కడ ఏ లేయర్ ఉందో దాని కింద తీసుకొచ్చుకోవాలి, రైట్, అంతే. నెక్స్ట్ టర్న్. ఇప్పుడు ఏమైంది, మిడిల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇప్పుడు కూడా సేమ్ ఫార్ములానే. లెఫ్ట్ ఉంటే ఏం చేయాలి, జస్ట్ ఓన్లీ మిడిల్ లేయర్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ లేయర్ కూడా తిప్పవచ్చు, కానీ నేర్చుకోవడం కోసం మిడిల్ లేయర్ తిప్పాలి. మళ్ళీ ఏ లేయర్ అయితే నీకు కావాలో దాన్ని ఫ్రంట్. ఇప్పుడు మిడిల్ లేయర్ మాత్రమే బ్యాక్ చేస్తే మ్యాచ్ అయిపోతుంది అనమాట. చూసారా, అంతే. ఇలాగా ఇది గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను నేను ఫార్ములా చూడండి, లెఫ్ట్ ఉంటే దీన్ని ఫ్రంట్ పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు రైట్ ఉంటే మనం ఏం చేయాలి, లెఫ్ట్కి తిప్పుకోవాలి, బ్యాక్ అంతే. సింపుల్ ఫార్ములా అండి. రైట్ ఉంటే లెఫ్ట్కి తిప్పుకోవాలి, రైట్లో ఉంటే లెఫ్ట్కి తిప్పుకోవాలి, అంతే. ఆపోజిట్లో తిప్పుకొని ఏ లేయర్ అయితే కావాలో దాన్ని డౌన్ చేసుకుంటాం, మళ్ళీ మ్యాచ్ చేసుకొని పైకి తీసుకెళ్ళిపోతాం. ఇది ఫస్ట్ స్టెప్. దీన్ని నేర్చుకొని నెక్స్ట్ స్టెప్లో ఇవన్నిటిని మ్యాచ్ చేయడం నేర్పిస్తాను. ఈ కార్నర్స్తో పాటు మ్యాచ్ చేయడం నేర్పిస్తాను. ఫస్ట్ ఇది మైండ్లో ఉండాలన్నమాట ఈ ఫార్ములా. అందుకోసమనే దీన్ని చెప్పాను. దయచేసి దీన్ని ట్రై చేయండి. ఫస్ట్ పిల్లల దగ్గర కూడా ట్రై చేయించండి, ఈ వైట్ మాత్రమే. అప్పుడు ఈజీగా మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు అది పెడతాను నేను.